ప్రజా సంకల్పం ప్రశ్నిస్తుంది. ఎవరిని ప్రశ్నిస్తుంది? తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని. ఎందుకంటే ఒక 2 రోజుల క్రితం యూట్యూబర్లను, యూట్యూబ్ ఛానళ్లను కించపరుస్తూ మాట్లాడాడు ముఖ్యమంత్రి గారు. రాజకీయ నాయకులు తమ స్వార్థం కోసం మీడియా వాళ్ళని రిపోర్టర్లను, జర్నలిస్టులను, మీడియా ప్రతినిధులను ఎలా వాడుకుంటారో తెలిసింది అందరికీ. అప్పుడు మాత్రం ఏముండదు. మీ దృష్టికి ఎవరన్నా అంటే మీడియా ప్రతినిధులు చట్టాలను ఉల్లంఘించి ఏమైనా వార్తలు రాస్తున్నా, ఏమైనా వీడియోలు తీస్తున్నా వారి మీద చర్యలు తీసుకోండి. అంతేగాని లేదు అంటే పర్టికులర్గా వాళ్ళని చెప్పండి, పలానా ఛానల్ పలానా వాళ్ళు అని చెప్పండి. అంతేగాని అందరికీ వర్తించేలా మీరు మాట్లాడడం మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రజా సంకల్పం మీడియా ద్వారా, గ్రూప్ మీడియా ద్వారా. అసలు జర్నలిజం అంటే ఏంటి? జర్నలిజంకి ఎంతమంది గౌరవిస్తున్నారు? గత 10 సంవత్సరాలు చూసాము. రాజ్యాంగం కల్పించిన హక్కులకు అనుగుణంగా ప్రశ్నించే గొంతుల మీద అక్రమ కేసులు పెట్టారు కదా. మరి వాళ్ళని ఏం చేశారు? మరి ఆ కేసులు పెట్టిన వాళ్ళ మీద ఏం చేశారు? అక్రమ కేసులు పెట్టారు. వాళ్ళ మీద ఏమైనా చర్య తీసుకున్నారా? తీసుకోలేదు. ఇప్పుడు మాత్రం యూట్యూబర్లు ఇవి సార్ అన్నది ఇది 100% మేము న్యాయంగా చేస్తున్నాము. మీరు మాకు కూడా వర్తిస్తుంది మీరు అన్నది. మీరు చెప్పండి, మీరు ఎవరికన్నారో వాళ్ళ పేరు చెప్పండి, మీరు వాళ్ళ మీద చర్యలు తీసుకోండి. లేదంటే దీని మీద వివరణ ఇవ్వాలి, మీకు క్షమాపణ చెప్పాలి మీరు. ఇంకా మీరు చెప్తున్నారు జర్నలిజం మేము అది చేస్తాం ఇది చేస్తాం జర్నలిస్టులు. కానీ జర్నలిస్టులకు అంటే రాజ్యాంగ హక్కుల అనుగుణంగా ప్రశ్నించే జర్నలిస్టులకే న్యాయం చేయాలా? ఊడిగం చేసే జర్నలిస్ట్ చాలా మంది ఉన్నారు, మీడియా ప్రతినిధులు చాలా మంది ఉన్నారు. గత 10 సంవత్సరాలు చూసాము ప్రభుత్వాలకు ఎలా ఊడిగం చేశారు. ఎవ్వడు కూడా ప్రజల పక్షాన మాట్లాడలేదు జర్నలిస్ట్ చాలా మంది. నేను చూశాను మొన్న త్యాగరాయ గాన సభలో గ్రేటర్ హైదరాబాద్ మ్యూచువల్ హౌసింగ్ సొసైటీ దాంట్లో 73వ సంవత్సరంలో జర్నలిస్టులు అంటే మీడియాలో వచ్చిన వాళ్ళని చూసి నాకు ఆశ్చర్యం వేసింది. ఇంకా వాళ్ళు నడవడానికి కూడా రావట్లేదు పాపం. ఇంకా వాళ్ళకు కోరుకుంటున్నారు, వాళ్ళు ఆశిస్తున్నారు. అలాంటి వాళ్ళకి చేయండి మీరు. అలాంటి వాళ్ళకి చేయండి. ఇల్లు ఉన్న వాళ్ళకి మళ్ళీ ఇల్లు ఇస్తున్నారు. ఒక్కొక్కరు కోట్లు సంపాదించారండి జర్నలిజం ముసుగులో. వాళ్ళకి మీరు ఇచ్చేది ఏమి లేని వాళ్ళకి ఇవ్వండి, అసలు ఇల్లు లేని వాళ్ళకి ఇవ్వండి. అది గొప్పతనం అంటే. ముందుగా మొన్న మీరు మాట్లాడిన దానికి దాని మీద మీరు వివరణ ఇవ్వాలా. 100% మేము దీని మీద మేము డిమాండ్ చేస్తున్నాము. వివరణ ఇవ్వాల్సిందే మీరు. మళ్ళీ చెప్తుంది ప్రజా సంకల్పం. రాజ్యాంగానికి కల్పించిన హక్కులు అనుగుణంగా ప్రశ్నించే ప్రతి ఒక్కరు కూడా జర్నలిస్ట్ ఇది పెట్టుకున్నంత మాత్రం జర్నలిస్ట్ కాదు. న్యాయంగా ప్రశ్నించేవారు ప్రతి ఒక్కరు జర్నలిస్టే. ఏమవుతుంది? జర్నలిస్టులకి న్యాయంగా ప్రశ్నించే జర్నలిస్టులకు ఏం చేస్తున్నారు ప్రభుత్వాలు, పాలకులు? ఎంతోమంది ఉన్నారండి న్యాయంగా ప్రశ్నించేవాళ్ళు, ప్రజల పక్షాన పోరాటం చేసేవాళ్ళు, అవినీతి మీద పోరాటం చేసేవాళ్ళు. పాలకుల అవినీతి, ప్రజాప్రతినిధి అవినీతి, ప్రభుత్వ అధికారుల మీద అవినీతి నిత్యం చూడండి ట్విట్టర్లో. మీకు తెలుస్తుంది ఎవరు అసలు జర్నలిస్టు, ఎవరు లాబింగ్ జర్నలిస్టు తెలుస్తుంది మీకు. వారి గురించి చెప్పండి. మీరు లాబింగ్ చేసే వాళ్ళ గురించి, ఊడిగం చేసే వాళ్ళ గురించి మీరు మాట్లాడండి. మేము దాన్ని స్వాగతిస్తాం. వాళ్ళు డైరెక్ట్గా చెప్పండి మీరు ఫలానా వ్యక్తులు ఫలానా అని. ఇంకోటి ముఖ్యంగా ఒక విషయం ఈ వీడియో ద్వారా తెలియజేయాలనుకున్నాను. చాలామంది మీడియా ప్రతినిధులు తమ కళానికి పని చెప్పాలని ఉంది, కానీ యాజమాన్యాల ఒత్తిడి వల్ల, సీనియర్స్ ఒత్తిడి వల్ల వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నారు. వాళ్ళకు కూడా ఉంది చాలా చేయాలని. కొంతమంది ఇండిపెండెంట్ జర్నలిస్టులే వాస్తవాలన్నీ బయటకు తీస్తున్నారు. అంటే మీడియాలో యాజమాన్యాల కింద పనిచేసే చాలా మంది మీడియా ప్రతినిధులకు ఉంది, కానీ వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు. అది వాస్తవం. అలాంటి వారిని మీరు వాళ్ళకి సపోర్ట్ చేయండి. ప్రెస్ క్లబ్లో ఎంతమంది ఉన్నారు? అసలు వాళ్ళు ఎవరి కోసం పనిచేస్తున్నారు? అసలు ప్రెస్ క్లబ్ ఎవరి కోసం ఉంది? చెప్పండి ముఖ్యమంత్రి గారు. మొత్తం వివరాలు తీయండి. గత 10 సంవత్సరాల్లో ఏం జరిగింది ప్రెస్ క్లబ్లో? ఎవరెవరు ఉన్నారు? ఎవరెవరు ఏం చేశారు? ప్రజల కోసం ఎవరు పనిచేశారు? ప్రజల సంక్షేమం కోసం ఎవరు పనిచేశారు? మొత్తం తీయండి. మేము ప్రశ్నిస్తున్నాం, మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం మేము. వారి మీద చర్యలు తీసుకోండి. అంతేగాని ఇష్టం వచ్చినట్లు మీడియా ప్రతినిధులు మాట్లాడకండి. బాపట్ల కృష్ణ, ప్రజా సంకల్పం నుంచి.